వ్యూవర్స్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పాకిస్తాన్లో అయ్యేసే మన దగ్గర వచ్చేసి మనోళ్ళు ఈ రీసెంట్ టైమ్స్లో చేస్తున్నటువంటి ఆపరేషన్స్ మనోళ్ళు చంపుతుంది ఎవరినంటే చూస్తూ ఉంటే అవతల ఉన్న దేశం వాళ్ళు కూడా తెలియటం వల్ల ఎవర్రా చంపింది, ఎలా చంపారా, ఏంట్రా అని. జైషే మహమ్మద్కి సంబంధించి మౌలానా అబ్దుల్ అజీజ్ అని చెప్పేసి వాడు ఉన్నాడు. వాడు మొన్న మనోళ్ళు పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత సింధు నది జలాలు ఆపేశారు కదా, వాడు వచ్చి అంటాడు, ఏ మోడీ భారత్ను ముక్కలు ముక్కలు చేస్తాం అంటూ ఏదేదో పేటరేగిపోయాడు. నాకు తెలిసి మీరు ఆ వీడియో చూసుంటారు. వాడు ఈరోజు మొన్న మనోళ్ళు ఎక్కడైతే ధ్వంసం చేస్తున్నారో పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలని, బహవల్పూర్ ఉంది కదా, ఆ బహవల్పూర్లో చచ్చాడు. కుక్క చావన వాడు ఎందుకు యూజ్ చేశారంటే పాపం ఆ కుక్కల్ని ఎవరు ఎందుకు చంపుతారో తెలియదు, వీధి కుక్కలు అనేది, అవి ఎందుకు చనిపోతే ఏంటో తెలియదు. అలా ఇప్పుడు వీడి దగ్గర పాపం అనకూడదు, కరెక్ట్గా జరిగింది అనుకోవాలి. ఎందుకు అనుమానాస్పదంగా చచ్చాడు వాడు, ఎవరు చంపారో తెలియదు, ఎందుకు చచ్చాడో తెలియదు, పోస్ట్ మార్టం చేసుకునే సరే నిజాలు బయటికి రానివారు. సో వీడికి ఇండస్ట్రీ మీకు అర్థమైందా? ఎవడైతే భారత్ని ముక్కలు చేస్తా అంటున్నాడో, ఎవడైతే భారతదేశానికి హాని తలపెడతాను అంటున్నాడు, ఓపెన్గా వాడి స్టేట్మెంట్ ఇచ్చాడంటే వాడు కౌంట్ డౌన్ మొదలైనట్టే. ఎప్పుడు ఎలా చేస్తాడో వాడికే తెలియదు. నెక్స్ట్ ఈ ఖలిస్తాన్ బ్యాచ్ ఉన్నారు చూసారా, సెపరేట్ పంజాబ్ని దేశం చేయాలి, పాకిస్తాన్లో పంజాబ్, ఇండియాలో పంజాబ్ కలిపి దేశం చేస్తాను అంటున్నారే, సిక్ ఫర్ జస్టిస్ అనే బ్యాచ్ ఎవరు ఉన్నారు కదా, కెనడాలో అమెరికాలో కొంతమంది తిరుగుతున్నారు. ఆ పన్నునే ఎవడో వాడిని కూడా లేపేస్తారు త్వరలో, నో డౌట్. సో విషయం మరలా చెప్తాను చూడండి, ఏ విషయాన్ని సరే తట్టుకోవచ్చు, కానీ అమ్మ కన్నా గొప్పది అంటే దేశం. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీస్ అని చెప్పేసి అనేది అదే. ఆ దేశం జోలికి వస్తానంటే ఎవడు చూస్తూ ఊరుకోడు. అండ్ మన వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఎలాంటిదంటే, శత్రు దేశంలో కూడా మన కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ దేశం వదిలిపెట్టి వేరే దేశంలోకి వెళ్ళలేరు. అలా నా దేశం కరెక్ట్గా ఉందంటే లేదు, మరి ఏం చేయాలి? అందుకే ఈ దేశంలో చెడుని తగ్గించడం కోసం మంచి దేశంతో కలుద్దాం, ఈ దేశంలో ఉంటే ఆ చెడుని అంతమంచిద్దాం, అదే చేస్తున్నారు ఇప్పుడు. కెనడా కానీ అమెరికా కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే మన దేశానికి ఎవడైతే హాని తలపడదని అనుకున్నాడో, ఆలోచన వచ్చింది అన్నా, వాడు బయటకు దాన్ని ఎగ్జిబిట్ చేశాడన్నా ఖతం అయిపోవాల్సిందే. వాళ్ళు ఇప్పుడు వీడు చచ్చాడు, చంపేశారు. ఎవరు అంటే తెలియదు, కానీ క్రెడిట్ వచ్చేసి ఆబ్వియస్గా భారత్కి వచ్చింది. ఎందుకంటే వాడు భారత్ ముక్కలు చేస్తా అన్నాడు, మోడీని వచ్చేసి రకరకాల మాట్లాడు, చచ్చాడు.